హరి ఓం. శ్రీ గురు నమః. అమృతపు దార ఖడ్గదార శ్రీ నిసర్గదత్ మహారాజు గారి పుస్తకంలో నిన్న శరీరాలు ఎన్ని నాశనమైనా చైతన్యం సజీవంగానే ఉంటుంది అన్న అంశాన్ని గురించి మాట్లాడుకున్నాము. ఈ రోజు అజ్ఞానం అంతం అవ్వడమే లోకానికి ఉపకారం అన్నటువంటి అంశాన్ని గురించి చెప్పుకుందాం. అజ్ఞానం అంతం అవ్వడమే, నీ అజ్ఞానం అంతం అయితే అదే లోకానికి మహా ఉపకారం అట. నా అజ్ఞానం అంతమైతే లోకానికి మహా ఉపకారం ఏమిటా అన్న సంగతి గురించి ఇప్పుడు మనకి విచారం జరుగుతుంది. ఈ లోకాన్ని తమ ప్రయోజనానికి వాడుకోవాలనుకునే వారే మనకు ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ లోకంలో ఈ లోకాన్ని తమ స్వప్రయోజనానికి వాడుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మితిమీరిన స్వార్థంతో తమ స్వలాభం కోసం లోకుల్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేయడానికి వెనుకాడరు వారు. ఎందుకంటే తమ స్వప్రయోజనం కోసం మితిమీరినటువంటి స్వార్థంతో తమ స్వలాభం కోసం లోకుల్ని, లోకాన్ని, పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేస్తారు. కొందరు మాత్రం తాము లోక ఉద్ధారకులము అని భావించి లోకానికి మేలు చేసే కార్యక్రమాలు తలపెట్టి అమలు జరుపుతూ ఉంటారు కొంతమంది. అజ్ఞానం అనేక స్థాయిల్లో ఇలా కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది లోకం నుంచి స్వప్రయోజనం కోసం లోకుల్ని, లోకాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో లోకాన్ని ఉద్ధరిస్తాం మేము అనుకుంటూ లోకానికి మేలు చేసే కార్యక్రమాలను తలపెడుతూ అమలు చేస్తూ ఉంటారు. అజ్ఞానం ఇలాగ అనేక స్థాయిల్లో కొనసాగుతూ ఉంటుంది. మనిషి తన అజ్ఞానాన్ని నిర్మూలించుకోవడమే అన్నిటికన్నా పెద్ద లోక ఉపకారము అంటున్నారు నిసర్గదత్ మహారాజు గారు. లోకానికి నేనేదో సేవ చేసి లోకాన్ని ఉద్ధరిస్తున్నాను అని అనుకోవడం కూడా అజ్ఞానమే అంటున్నారు ఈయన. లోకాన్ని స్వార్థం కోసం వాడుకోవడం మహా అజ్ఞానం అయితే, ఈ లోకాన్ని నేను ఉద్ధరిస్తాను అనుకోవడం కూడా మహామోహమే అంటున్నారు. అయితే మనిషి తన అజ్ఞానాన్ని నిర్మూలించుకోవడమే అన్నిటికంట పెద్ద లోక ఉపకారము అంటున్నారు మహారాజు గారు. ఇది జరిగితే నీ ప్రతి కర్మ కూడా లోకానికి ఉపయోగమే సుమా అని సూచిస్తున్నాడు ఆయన. అజ్ఞానం నిర్మూలమైందంటే నీ చేత చేయబడి ఏ పనైనా సరే అది లోకానికి ఉపకారమే అవుతుంది అంటున్నారు మహారాజు గారు. మానవ చైతన్యంలోని మొత్తం జ్ఞానం అంతా నీకు అక్కర్లేదు. నీ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నీ చైతన్యంలో ఉన్న జ్ఞానం అంతా నువ్వు పోగేసుకోక్కర్లేదు. నీకు అవసరమైనంత మేరకి నీకు తెలిస్తే చాలు. మనస వాచ కర్మణ్య నీవు త్రికరణ శుద్ధిగా బ్రతకడం గనక నేర్చుకుంటే, నిస్వార్థుడవై తెలివిగా జీవిస్తే ప్రకృతి శక్తులు నీకు సహకరిస్తాయి అని తెలియజేస్తున్నాడు మహారాజు. నువ్వు పెద్ద పెద్ద జ్ఞానాలంతా తెలుసుకోక్కర్లేదు. నీకెంత అవసరమో అంత నీకు తెలిస్తే చాలు. అదేమిటంటే నీ మనసు నీకు తెలుసు, నీ వాక్కు నీకు తెలుసు, నీ కర్మ నీకు తెలుసు. అవునా? అవునమ్మా. మనోవాక్కాయ కర్మలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కదా. తెలుసు. అంత నీకు తెలిస్తే చాలు. నీ మనస వాచ కర్మణ నీవు త్రికరణ శుద్ధిగా బ్రతకడం గనక నేర్చుకుంటే, నిస్వార్థుడవై తెలివిగా జీవిస్తే ప్రకృతి నీకు శక్తుల్ని ప్రసాదిస్తుంది అన్నాడు మహారాజు. నీ మనసు, నీ వాక్కు, నీ కర్మలు నీకు తెలియడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు కదా. లేదమ్మా. ఆ మూడింటినీ తెలుసుకుంటూ ఏ స్వార్థము లేకుండా కర్మణ మనస వాచ గనుక నువ్వు
స్వార్థం లేకుండా పనులు చేస్తే ఉమ్, ప్రకృతిలో శక్తులన్నీ నీకు అనుకూలిస్తాయి ఉమ్, అని తెలియజేస్తున్నాడు. నువ్వు మంచివాడు అవ్వడం సంఘాన్ని అనుసరించి మంచి అనిపించుకోవడం కాదు, ఉమ్, నువ్వు మంచివాడు అనుకోవడం. ఈ లోకంలో కొంతమంది నేను మంచివాడు అన్నంత మాత్రం నువ్వు మంచివాడివి అయిపోవు. అలాగని చెప్పేసి నువ్వు ఆ మంచితనంతో లోకాన్ని ఏది ఉద్ధరించవు. ఉమ్, అయితే మరి ఎలాగా అంటే త్రికరణ శుద్ధిగా మంచివాడివైతే పూర్తిగా మనస్సు, వాక్కు, కర్మ, కర్మ. ఏ స్వార్థము, ఏ అహంకారము, ఏ మాయ, ఏ కపటము లేకుండా గనక మనసులో ఆలోచనని ఉన్నదాన్ని ఉన్నట్టు మాట్లాడి దాన్ని గనుక నువ్వు ఆచరణలో పెడితే ఉమ్, మంచివాడివైతే లోకం కానీ లోకేశుడు కానీ నీ వద్ద నుంచి మరి ఏది ఆశించరు. నీ నుంచి లోకము ఏమీ ఆశించదు, లోకేశ్వరుడైన పరమేశ్వరుడు నీ నుంచి ఏమీ ఆశించడు, ఉమ్, నువ్వు వారి నుంచి ఏమీ ఆశించవు. అది అప్పుడు పృచ్ఛకుడు ఇలా అడుగుతున్నాడు, మహారాజ్ భవిష్యత్తు ఎలా నిర్మితమవుతోంది అని. ఉమ్, ఇప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, అనివార్యంగా సంభవించే సంఘటనలనే వాటిని అన్నిటికీ నీ అజ్ఞానమే కారణం. అనివార్యంగా సంభవించే సంఘటనలు అనే వాటికి అనివార్యంగా నివారించడానికి వీలు లేకుండా సంభవించే సంఘటనలకి నీ అజ్ఞానమే కారణం. ఉమ్, అంటే మీరు దేని గురించి అజ్ఞానం అంటారు? నాకు దేనిని గురించిన అజ్ఞానం ఉంది అని అడిగాడు ఆ పృచ్ఛకుడు. ఇప్పుడు మహారాజు గారు ప్రధానంగా నిన్ను గురించిన అజ్ఞానం, ఉమ్, ఆ పైన వస్తువులు సంఘటనల గురించిన కార్యకారణాలు, నిన్ను గురించి నీవెవరో నీకు తెలియకపోవడం అజ్ఞానం. దాని తర్వాత నీ చేత తెలియబడే ఆ వస్తువులు, జరుగుతున్న సంఘటనల గురించి కార్యకారణాలు, పలానా కారణంగా పలానా సంఘటన జరిగింది అనేటువంటి కార్యకారణాలు, వాటి అసలు స్వభావం గురించిన జ్ఞానం నీకు లేకపోవడం. నీ అజ్ఞానాన్ని అంతమొందించడం కన్నా నువ్వు ప్రపంచానికి చేయగలిగిన మేలు మరొకటి లేదు. ఎప్పుడైతే నీవు ఇలాగా నిన్ను గురించిన అజ్ఞానం నీకు తొలగిపోతే, ఆ తర్వాత నీ చేత తెలియబడే వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, కార్యకారణ సంబంధాల పట్ల నీకు సరి అయిన జ్ఞానం కలుగుతుంది. నిన్ను గురించి నీకు తెలియపోవడం వల్ల నీకు ఈ సంఘటనల, కార్యకారణ సంబంధాల పట్ల సరైన జ్ఞానం లేదు. అదే అజ్ఞానం అంటే. అజ్ఞానాన్ని అంతమొందించడం కంటే నువ్వు ప్రపంచానికి చేయగలిగిన మేలు మరొకటి లేదు. నీ అజ్ఞానంతో ఉన్నావంటే తప్పకుండా ఈ కార్యాలన్నీ కూడా అజ్ఞాన కార్యాలే అవుతాయి. అజ్ఞాన కార్యాలన్నీ కూడా లోకానికి హితం చేసేవై ఉండవు. అంచేత నీ అజ్ఞానం తొలగితే నీ కార్యాలన్నీ లోకహిత కార్యాలుగా మారిపోతాయి. అంతకంటే నువ్వు ప్రపంచానికి చేయగలిగిన మేలే ఉంది. అప్పుడిక లోకానికి ప్రత్యేకంగా నువ్వు చేయాల్సింది ఏమీ ఉండదు. నువ్వు కర్మ చేసినా చెయ్యకపోయినా నువ్వు అసలు అక్కడ ఉండడమే లోకానికి మేలు చేసినట్లు అవుతుంది. నువ్వు ఉంటే చాలు, నువ్వేమీ ఎవరికి ఏమీ చెయ్యక్కర్లేదు. నీ స్వరూపమును నీ ఎరిగిన క్షణంలో ఈ లోకంలో జరుగుతున్న ప్రతి కర్మలు, కార్యకారణ సంబంధాలతో చూడబడే ఈ కర్మలన్నీ వాటి విలువలు ఎంతవో నీకు తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు లోకాన్నించి ఏది ఆశించి ఏదో పని చేయడం అనేది నీ నుంచి ఇంకా జరగదు. అప్పుడు కర్తృత్వం లేని కర్మలు నీ నుంచి జరుగుతూ ఉంటాయి గనక అట్టి నువ్వు ఏ పని చేసినా
చెయ్యకపోయినా సరే కర్తృత్వము లేని నీవు ఉండుటయే లోకానికి ఎంతో మేలు అన్నారు మహారాజు గారు. ఇది మరి దీని వివరణ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు పృచ్ఛకుడు, మరి ఈ అజ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది? అజ్ఞానం తెలియాలి అంటే మరి జ్ఞానము ఉండి ఉండాలి అని కదా. ఇది జ్ఞానము అని తెలియడానికైనా నాకు జ్ఞానం ఉండాలి కదా స్వామి అన్నాడు అతను. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, ఆ మాట నిజం. నేను అజ్ఞానిని అని తెలుసుకుంటే నీకు జ్ఞానం ఉదయించినట్లే. ఎవడైనా నేను అజ్ఞానం అంటాడేంటి? నువ్వు అజ్ఞానివి అన్నావా కొట్టడానికి వస్తారు జనాలు. నాకెందుకు తెలియదు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అలా తెలుసు, ఇలా తెలుసు. పుట్టినప్పటి నుంచి నాకు అన్ని తెలిసిపోయి అన్ని నేను నేర్చేసుకుని పుట్టేశాను అన్నట్లు మాట్లాడతారు. కానీ నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు అని ఎవడైతే తెలుసుకుంటాడో అతడికి జ్ఞానం ఉదయించినట్లే. అజ్ఞానికి తాను అజ్ఞానిని అనే విషయం తెలియదు కనుక తను ఎవరైనా అజ్ఞాని అంటే వాడు ఊరుకోడు. అది అజ్ఞానాన్ని చూసి చూడడంతో అది అజ్ఞానం అని కనుక తెలిస్తే ఇక నీకు అజ్ఞానం లేనట్లే. అజ్ఞానమైన ఏది నీకు ఇలా చూడగానే ఇది అజ్ఞానమే అని తెలిసిందనుకో, అప్పుడు నీకు అజ్ఞానం లేదనమాట. ఇది అజ్ఞానమని ఎలా తెలుస్తుందమ్మా? జ్ఞానం ఉంటే తెలుస్తుందిలే, కానీ నువ్వు నీ అజ్ఞానాన్ని ఎట్లా గుర్తిస్తున్నావు? ఎప్పుడైనా గుర్తించావా? నేను జ్ఞానాన్ని కాబట్టి. నువ్వు జ్ఞానానివేనమ్మా, కానీ నీ జ్ఞాన స్వరూపాన్ని నువ్వు మరిచిపోయి అజ్ఞానాన్ని నేను అనుకుని ఈ వ్యవహారాలని నేను చేస్తున్నా, ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అంటూ చేస్తున్నావు. ఇప్పుడు నీకు అజ్ఞానం తొలగిపోయింది అనడానికి గుర్తేమిటి? నేనేమి చేయడం లేదు, అలాగే చేస్తున్నట్లు కనిపిస్తోందంతే అని తెలుసుకుంటే అజ్ఞానాన్ని తెలుసుకున్నట్లే. అంటే నీ చేత చెయ్యబడే కర్మలు, నీ చేత చెయ్యబడే ఆలోచనలు, నీ చేత తెలియబడే సమస్త దృశ్యము కూడా సత్యము నిత్యము కాదు. నేను కాదు, నాది కాదు, అసత్యమే. అయితే అనిత్యము అసత్యము అయిన దానిని ఇది అసత్యము అనిత్యము అని తెలుసుకునే జ్ఞాన స్వరూపాన్ని నేను అన్న స్థిర అనుభవం నీకు కలిగినప్పుడు నీ చేత తెలియబడే ప్రతిదీ అసత్యంగా నీకు తెలుస్తుంది. ఈ విషయం చాలా లోతుగా అవగాహన అవ్వాలి. నీ చేత తెలియబడే ప్రతిదీ అసత్యమే. ఎలాగంటే సినిమా తెర మీద చూడబడుతున్న చిత్రమంతా సత్యంగానే ఉంటుంది, కానీ అది అసత్యమే కదా. నువ్వు సినిమా చూడ్డానికి వెళ్ళి అసత్యాన్నే చూడ్డానికి వెళుతున్నావని నీకు తెలుసు, అది సత్యం కాదని తెలుసు. కానీ సేపు సంఘటనలతో విలీనం అయిపోయి ఆ సంఘటనలో సుఖదిక్కాది అనుభవాలను పొందుతున్నట్లు ఫీల్ అవుతావు. వాళ్ళు ఏడుస్తే మనం ఏడుస్తాం, వాళ్ళు నవ్వుతే మనం నవ్వుతాం, అవునా? మరి నీకు తెలుసు ఇది సినిమా, ఇది కథ, ఇది కల్పన, ఇది నాకు దృశ్యం అవుతుంది, ఇది కాసేపుండి అయిపోతుంది అని నీకు తెలుసు. కానీ ఆ దృశ్యాల్లో నీ మనసు దృష్టి నిలబడేసరికి అక్కడ జరుగుతున్న ఆ కష్టసుఖాది అనుభవాలు నీకే కలుగుతున్నట్లు ఫీల్ అవుతావు, అవునా కదా? ఇప్పుడు నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అంటే అజ్ఞానే. దృశ్యమానమవుతున్న ప్రతిదానితోటి తాదాత్మ్యము పొంది ఉన్నంత కాలము అజ్ఞానమే. అర్థమైంది. నాకు అర్థమైందన్నా?
ఎదురుగున్న తెలియబడుతున్నవేవి నేను కాదు, నేను జ్ఞానాన్ని అన్నట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ తాదాత్మ్యత మాట తెలుస్తుంది. అదే అదే నీకు నువ్వు ఎలా అప్లై చేసుకోవాలో తెలియాలి కదమ్మా. అదే అదే ఇప్పుడు తెలుస్తుంది. తాదాత్మ్యత వలన అదే అజ్ఞానం. ఆ తాదాత్మ్యత వలన అని అజ్ఞానం అంటున్నావు, కానీ తాదాత్మ్య చెందకుండా ఉండలేకపోతున్నావు. ఉండలేకపోతే అదే అయితే చూసి చూడగానే కదా, ఇది అజ్ఞానమని చూసి చూడగానే తెలిస్తే నీకు అజ్ఞానం లేనట్లే. కానీ ఉంటుంది ఇది సత్యం కాదు అని నీకు గనక ఖచ్చితంగా స్పృహ కలిగి చూస్తే, అది స్పృహ కలిగి చూడద్దండం లేదు. అదే 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 జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి జరిగిన ప్రతి సంఘటన కూడా మనకి సత్యమని దుఃఖాన్ని కలిగిస్తూ దుఃఖంలో పడి చుట్టుకుపోతున్నాం కదా మనం. మరి అది అజ్ఞానమేనా? అజ్ఞానమే. మరి ఇది కలుగుతోంది, కాసేపు ఉంటుంది, తొలుగుతుంది అన్న జ్ఞానంతో సంఘటన పట్ల మనం ఉన్నామంటే నీకు అజ్ఞానం లేనట్టే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తమ అన్వేషణలో ఎక్కడ తప్పు జరుగుతోందో చూసుకోండి. పొద్దున్న లేచాం, ఇప్పటి వరకు అనేక 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 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న ప్రతి సంఘటన నిజమన్నట్టు, సత్యమన్నట్టు, అదేదో జీవితానికి శాశ్వతం అన్నట్టు, అది లేకపోతే జరగదన్నట్టు, అది నేను చేసి తీరాలన్నట్టు తాదాత్మ్యం పొందిపోతావు. అందుకే అది కష్ట సుఖాల అనుభవాలైతే కష్టం వస్తే కష్టానుభవం వచ్చేసరికి కష్టాలే జీవితానికి అనుకుంటాం. సుఖాలు వచ్చేసరికి నాకు దుఃఖాలే లేవు అంటావు. ఎందుకంటే అసత్యంతో తాదాత్మ్యం. అయితే నీకు అజ్ఞానం లేదు అంటే అవన్నీ కలిగి తొలిగేవే, అసత్యాలే అని ప్రతి సంఘటన పట్ల నీవు మేల్కొని ఉండడమే. అందుకే పొద్దున్న లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు జరుగుతున్న ప్రతి సంఘటన కలే, కలిగి తొలిగే. కల అంటే కలిగి తొలిగేదని, కలిగి తొలిగేదే. ఏది ఇక్కడ సత్యము నిత్యము శాశ్వతము అయినది లేనే లేదు అని నీకు చూసి చూడగానే గనక స్పృహ కలిగితే నీకు అజ్ఞానం లేనట్టే. అందువల్ల దానిని అవ్యక్త స్థితి లేక అంధత్వము అనొచ్చు. నీలోన నీ చుట్టూత నువ్వు చేసేదంతా నీకు తెలియనూ తెలీదు, అర్థమూ కాదు, పైగా ఇది తెలీదు అర్థమూ కాదు అని కూడా నీకు తెలియదు. అది కూడా తెలియదు నీకు అప్పుడు. కాబట్టి నీకు అజ్ఞానము లేదు అని దానికి నిరూపణ చెప్పారు కదా. అట్టి స్థితి నీకు కలిగితే ఇది లేనిదే, ఇది కలిగి తొలిగేదే అని ప్రతిదాని పట్ల నువ్వు ఎరుక కలిగి ఉంటే నీకు అజ్ఞానం లేనట్లే. అప్పుడు దానివల్ల ఆ అజ్ఞానము లేని స్థితిని అవ్యక్త స్థితి లేక అంధత్వము అనొచ్చు. వ్యక్తము కానిది, పైగా అంధత్వం, ఏమీ తెలీదు. తప్పప్పుల మంచి చెడ్ల పాపపుణ్యాల పట్టింపక్కడ ఉండదు. ఆ ఉండకపోవడమే తెలియకపోవడం. పట్టింపు ఉంటే తెలియడము, పట్టింపు లేకపోతే తెలియకపోవడం, ఇదే అంధత్వం. అయ్యో ఇలా ఇంతటి కదమ్మా, ఇంతటి కదమ్మా, అంతటి కదమ్మా అందరూ అంటున్నారనుకో, ఆహా ఆహా ఇహ అంటాడంతే వాడు. వాళ్ళు పట్టించుకున్నంతగా నువ్వు పట్టించుకోవు. అప్పుడు దాని ప్రభావం ఏమాత్రము నిన్ను లోను చేసుకోలేదన్నమాట. లోను కాలేదు కాబట్టి అతడు పట్టించుకోడు కాబట్టి తెలియదు కాబట్టి నిశ్చింతగా ఉంటాడు. పట్టించుకుంటే తెలుస్తుంది గోరంత కొండంతగా తెలిసేసరికి
అక్కర్లేని అజ్ఞానం అనంతమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. పట్టించుకుంటేనే. ఇక్కడ పట్టించుకోకపోవడమే అవ్యక్తమని, అంధత్వమని అనొచ్చు. ఉంది కానీ నేను చూడలేదు, నాకు తెలియదు. అప్పుడు నేను కన్నుండి గుడ్డివాడినే. అవునా? అలాగా ఈ జగత్తు ఉంది కానీ దాన్ని నేను మాత్రమే పట్టించుకోలేదు. కాబట్టి జగత్తు పట్ల నేను అంధుడనే. నీ లోపల, నీ చుట్టూత నీవు చేస్తున్నదంతా నీకు తెలియను తెలియదు. నేను ఇచ్చేస్తున్నా, నేను వచ్చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నా, నాకు అలా చేస్తున్నా, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అన్నదేది ఉండదు అక్కడ. పైగా ఎవరైనా దాని గురించి వివరించి చెప్తుంటే అర్థం కూడా కాదు. ఏముంది, ఏమైనా జరిగితే, అదేమైనా గొప్పదైతే, దానికి ఏమైనా ప్రాముఖ్యత ఉంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేని దాన్ని ఏమిటి అర్థం చేసుకుంటాం? కాబట్టి అతనికి అర్థము అంటే చేసుకోడాడు, అందుకని అర్థం. ఇది తెలియదు, అర్థము కాదు అని కూడా తెలియదు. అయ్యో నాకు తెలియడం లేదు, నాకు అర్థం అవడం లేదు అని కూడా అనుకోడు వాడు. నీకు తెలియడం ఎందుకు, నీకు అర్థం అవడం ఎందుకు? నీకు తెలియకపోతే, నీకు అర్థం అవ్వకపోతే నీకు వచ్చే నష్టం ఏమిటి? ఏమైనా నష్టం వస్తుందా? లేదు. నువ్వు లేకుండా పోతావా? నేను కూడా అనుకోడు అనమాట. నాకు తెలియదు, అర్థం కాదు అని తెలియడమే నిజమైన జ్ఞానం. మరి అదే నిజమైన జ్ఞానం అంటే. ఓ అనుకోగలవాని వినయవంతుని హృదయ జ్ఞానం. తన అజ్ఞానం తెలియడమే జ్ఞానం అని తెలుసుకో. నాకు తెలియదు అన్న సంగతిని తెలుసుకుంటాడు జ్ఞాని. నాకు తెలియదు అన్న సంగతి తెలుసుకుంటాడు. ఎందుకు తెలియదు? అతడు తెలుసుకోవాల్సింది అక్కడ ఏది లేదు గనక. అదే తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే తెలుసుకుంటాడు. తెలుసుకున్నాడంటే దాని గురించి నానా రకాల ఇదిగో లేనివన్నీ ఉన్నట్లు కనిపించేటువంటి భ్రమ కలుగుతుంది. మనమందరం ఆ భ్రమలోనే ఉన్నాం. అతడికి తెలుసుకోవలసింది ఏదీ లేదు కాబట్టి తెలుసుకునే పని లేదు. అతడికి చూడవలసింది ఏదీ లేదు కాబట్టి చూడవలసిన పని లేదు. వినవలసింది ఏదీ లేదు కాబట్టి వినవలసిన పని లేదు. తినవలసింది ఏదీ లేదు, తినవలసిన పని లేదు. చెయ్యవలసింది ఏదీ లేదు, చెయ్యవలసిన పని లేదు. ఏమీ లేదు కాబట్టి అతడికి ఏదైనా ఉంటే వాటికి ఇవన్నీ కావాలి. వినడానికి, తినడానికి, చూడడానికి, చేయడానికి పరికరాలు కావాలి. దానికి ఏది అక్కర్లేదు కాబట్టి ఆ పనులు చేసే పరికరాలతో కూడా అతడికి పని లేదు. ఇంకా అప్పుడు అతడు నాకు ఇది తెలుసు, నాకు అది తెలియదు అని కూడా అనడు కదా, అన్నాడు. అనుకోడు కదా.